అయితే 2 వారాలుగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణ డ్రామా కార్తీక దీపం పార్ట్ 3 సీరియల్లా కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి నిన్న సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. అంటే జనవరి 29న, కానీ ఈరోజు జనవరి 30. అయితే కేసీఆర్ గారు సిట్ టీమ్కి నాకు అపియర్ అవ్వడానికి కొంచెం టైం కావాలి అంటూ విజ్ఞప్తి చేశారు. యాక్చువల్గా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 గంటలకి సిట్ విచారణకి అపియర్ అవ్వాల్సిన కేసీఆర్ గారు ఈరోజు 116 మున్సిపాలిటీస్ అండ్ 7 కార్పొరేషన్కి లాస్ట్ డే నామినేషన్స్ అవ్వడం వల్ల ఈరోజు నాకు కుదరదు, ఇంకెప్పుడైనా ప్లాన్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ కోణం ఉంది. అదేంటంటే సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఏ మగవారైనా సరే వారి వయసు 15 నుండి 65 పైన ఉంటే వారు క్వశ్చనింగ్కి రానవసరం లేదు. కానీ కేసీఆర్ గారు నేను రానని చెప్పట్లేదు, కానీ విచారణకు తప్పకుండా వస్తాను అండ్ నా ఫుల్ కోఆపరేషన్ అయితే నేను ఇస్తాను అంటూ ఆయన అయితే చెప్పారు. అయితే నోటీస్ ప్రకారం ఈరోజు సిద్దిపేట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 3 గంటలకి క్వశ్చనింగ్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. కానీ నామినేషన్స్ వల్ల సిట్ సిబ్బంది కూడా ఈ క్వశ్చనింగ్ని అయితే పోస్ట్పోన్ చేశారు. ఈరోజు మళ్ళీ ఎప్పుడు విచారణ జరపాలి అన్న తేదీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇంకెన్ని రోజులు ఈ సిట్ విచారణ డ్రామా కొనసాగుతుంది? ఈ కార్తీక దీపం సీరియల్కి ఇంకెప్పుడు ఎండు పడుతుంది? ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎలా విచారణకు పిలిచారు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి.